శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువు అవడం జరిగింది. ఆ కారణం వల్ల మరి ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, అంటే మొత్తం 12 రాశుల్లో కల్లా అత్యధిక ఆదాయం ధనుస్సు రాశి వారికి, మీనరాశి వారికి ఉండడం జరిగింది. అంటే ధనుసు రాశికి 14, మీనరాశికి 14. పైపెచ్చు ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఈ ధనుసు రాశి వారికి మీరు ఏ వృత్తిలో ఉన్నా, అంటే ఎక్కువ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, ఉపాధ్యాయ రంగంలో ఉన్నా, 10 మందికి సేవ చేసే రంగంలో ఉన్నా సరే కంపల్సరీగా మీకు ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీరు ఖర్చు కూడా 11 పాయింట్లు కాబట్టి మంచి కార్యక్రమాలకో శుభకార్యాలకో ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. అంటే అవమానం ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉందంటే ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు అవమానం కూడా కామన్గా ఉంటుంది. అందువలన దీనికోసం ఏమీ బెంగపడక్కర్లేదు. మీరు మంచి కార్యక్రమాలు చేస్తుంటే రాజపూజ్యం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే అన్ని రాశుల్లో కల్లా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా విజయ అవకాశాలు పెరుగుతాయి. అయితే మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా రాహు, కేతువులు, శని, గురు ఇవే కదా మనం చూస్తాం. అయితే ఏంటంటే రాహు ప్రధానంగా 3వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా వరకు జాతకుడికి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి పెద్ద మొత్తంలో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే పబ్లిసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంటుంది. అక్కడ పనులు విజయం అవుతూ ఉంటాయి. మొత్తం మీద మీకు కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుద్ది. మీరు న్యాయవాది వృత్తిలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా సరే మంచి నేమ్ అండ్ ఫేము, కొత్త పరిచయాలు, పెద్ద పెద్ద కస్టమర్సు, స్నేహితులు ఏర్పడడం వల్ల వారి ప్రోత్సాహంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి ఫలితం. అయితే డిసెంబర్ 5 వరకు మాత్రమే రాహు మీకు ఈ తృతీయ స్థానంలో ఉంటూ డిసెంబర్ 5 తర్వాత కుటుంబ స్థానంలో ప్రవేశిస్తాడు, ధనస్థానంలోకి. అంటే రాహు ధనస్థానంలోకి రావడం వల్ల అక్రమ సంపాదన పెరుగుతూ ఉంటుంది. అంటే అన్యాయంగా కాకుండా, న్యాయంగా కాకుండా అన్యాయంగా ధనం వస్తూ ఉంటుంది. అంటే మనం ఏదో పనికి ఏదో కోర్టు కేసు వాదించాం, ఏదో విడాకుల కేసు ఇంకోటి వచ్చింది, దానికి సాధారణంగా 40,000 ఫీజు తీసుకుంటాం. కానీ 4 లక్షలు 40 లక్షలు కూడా వచ్చే విధంగా మీకు అంత ఆదాయాన్ని రాహు తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత అవినీతి చేస్తే అంత ఆదాయం పెరుగుతుంది, ఎంత నిజాయితీగా ఉంటే అంత ఇబ్బందులు కలుగుతుంటాయి. అయితే ఈ డబ్బు ఎప్పుడైతే వచ్చిందో కుటుంబ విషయాల్లో కూడా మీకు కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఏదో ఒక చెడు అలవాటుకో ఇంకో దానికో లోనై, లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ వచ్చిన ధనం ఆ విధంగానే ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా వారు నడుస్తూ ఉంటారు. అందువని మీకు మనవి ఏంటంటే డిసెంబర్ 5 తర్వాత 18 నెలల పాటు అక్కడ ఉండే రాహు కుటుంబ విషయాన్ని కొంత గందరగోళం చేసే అవకాశం ఉంది, అక్రమార్జన పెరిగే అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేస్తే కుటుంబం కూడా కంట్రోల్లో ఉంటుంది, పుణ్యబలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక గురువు 7వ స్థాన సంచారం కొంతవరకు ఇది అనుకూలమైన స్థితే చెప్పుకుందాం. మే 31 వరకు 7వ స్థానంలో గురువు వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత సమస్యల్ని పరిష్కారం చేస్తాడు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరుగుతుంది. విదేశ ప్రయత్నాలు చేసుకున్న వారికి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. కొంతగా కొత్త ఎఫైర్స్, పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే మీతో కలిసి పనిచేయడానికి బాగా మేధావులైనటువంటి వ్యక్తులు మీతో కలిసి పనిచేస్తారు. అలాగే మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ విషయంలో కూడా కొంతవరకు మీకు పార్ట్నర్స్ ద్వారా కానీ, దైవ సంబంధించిన సంస్థల ద్వారా కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వల్ల అయితేనే కొన్ని మంచి కార్యక్రమాల ద్వారా ఆదాయం అన్న పెరుగుతుంది. అంటే ఏదన్నా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ జ్యోతిష్యం, పౌరోహిత్యం ఇటువంటి వాళ్ళ ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్పే వాళ్ళకి కొంత గౌరవం, ఆదాయం కూడా పెరుగుతుంది. జూన్ 1 నుంచి 8వ స్థానంలోకి రాహు అష్టమ స్థానంలోకి గురువు ప్రవేశించడం జరుగుతుంది.
జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. ఒక విధంగా ఉచ్చ స్థానం మంచిదే. గురువుకైతే అష్టమ స్థానం అవటం వల్ల కొన్ని శుభవార్తలు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో చాలా కాలంగా, ఒక పదవి, ఒక రాజకీయ పదవి, లేదంటే ఒక దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు పదవి, లేదంటే ఒక అధికార హోదా కోసం ఎదురు చూస్తున్నారో అది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఏదైనా మీకు ఇంటి కట్టుకోవడానికి కానీ, పిల్లల చదువు కొరకు కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ నెలకొల్పడానికి కానీ, అంటే మంచి కార్యక్రమాలకి స్కూల్ పెట్టచ్చు, హాస్పిటల్ కట్టచ్చు, దానికి పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రవచనాలు కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, పరిశోధన కావచ్చు, మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రభుత్వ పదవి, ప్రభుత్వ ధనం వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ గురువు ధనుస్సు 9వ స్థానం అయినటువంటి సింహరాశిలో ప్రవేశించడం, అక్కడే వక్రించడం, తిరిగి మళ్ళా జనవరి 24 కల్లా తిరిగి అష్టమంలోను. మొత్తం మీద ధనుసు రాశి వారికి గురువు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు ఇంచుమించు 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒకసారి మీరు చక్రం తిప్పబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అటు వివాహ విషయం, ఆధ్యాత్మిక విషయాలు, అలాగే ఏదన్నా ఫైనాన్స్ విషయంలో కూడా మంచి ఫలితం రావడం జరుగుతుంది. అది మీకు విషయం చెప్పగానే చెప్తుంది. ఆదాయం 14 ధనుసు రాశి వారికి. అలాగే మీనరాశి వారిదే ఈ సంవత్సరం అంతా వారి యొక్క హవా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి
చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పగా పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.